పెళ్ళై 2 సంవత్సరాలైనా పాయసం చేయడం రాదంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? అస్సలు నమ్మరు కదా! సో, నమ్మాలి. ఎందుకంటే అదే నిజం. నాకు పెళ్ళై 2 ఇయర్స్ అయితున్నా నాకు పాయసం చేయడం అస్సలు రాదు. అంటే చెప్తే వినుడే గానీ ఎప్పుడు నా చేత్తో చేయలేదన్నట్టు. సో, మొత్తానికి మా అమ్మ దగ్గరికైతే వెళ్ళిన అంటారు రీసెంట్‌గా. మా అమ్మ దగ్గరికెళ్తే ఆ రోజే కార్తీక పౌర్ణమి కలిసొచ్చిందన్నట్టు. సో, మా అమ్మ అయితే ఇంకా పాయసం చేసింది. మొత్తానికి మా అమ్మ దగ్గరనే ఆఖరికి నేర్చుకున్న పాయసం ఎట్లా చేయాలని చెప్పేసి. సో, మా చిట్టి మంచిగా తింటుంది. ఫస్ట్ టైం తింటుంది పాయసము. మంచిగా అనిపించినట్టుంది. మా అమ్మ తాత తినిపిస్తారు. సో, ముచ్చట ఏంటంటే రూ. 10 పెడితే అసలు ఒక్క బాదాము అండ్ ఒక్క ఉంటుంది కదా జీడిపప్పు, అది మాత్రమే వచ్చింది. ఈ మధ్య రేట్లు కాస్ట్లు చాలా ఎక్కువైపోతున్నాయి అన్నిటికీ. సో, ముందుగా అయితే ఒక బగోని పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అన్నీ వేయించుకోవాలంట, బాదం అట్లాంటివన్నీ. సో, వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సేమ్ దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసుకున్న సేమియా కూడా వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో మంచిగా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలన్నట్టు. సో, మాకు తెలియదు కదా, అందుకని నూనె వచ్చింది అన్నట్టు నెయ్యిలో వేయించుకోవాలంట. సో, నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బ్రౌన్లో వేయించుకున్న తర్వాత అదే బొగనిలో పాలు వేసేసుకొని పాయసానికి తగ్గట్టు వాటర్ కూడా వేసేసుకొని మంచిగా మసలనిచ్చుకోవాలి. సో, పాలు మసలేలోపు మనం 2 ఇలాచీలు అయితే దంచి పాలులో వేసేసుకోవాలి. అది మంచిగా మసులుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాని కూడా అందులో వేసేసుకొని మంచిగా కొంచెం ఉడకనివ్వాలన్నట్టు సేమియాని. మరీ మెత్తగా ఉడకనియద్దు, అది ఉడుకుతుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో, అది ఉడికిపోతున్నప్పుడే అందులో మనం జీడిపప్పు ముందుగా వేయించి పెట్టుకున్నాంగా, జీడిపప్పు బాదం కిస్మిస్ అవన్నీ వేసేసుకొని దాంట్లోనే కూడా చక్కెర కూడా యాడ్ చేసేసుకుంటే చాలా ఈజీగా సేమియా అయితే రెడీ అయిపోతుంది. సేమియా పాయసము. సో, చక్కెర కరిగిన తర్వాత ఇంకా స్వీట్ తక్కువగా ఉంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసుకొని, మరీ ఎక్కువగా వేసుకుంటే చాలా తీయగా అయిపోతుంది కాబట్టి నార్మల్గా వేసుకోవాలి. సో, ఈజీగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో, నేనైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో, నెక్స్ట్ టైం వీడియో ఎప్పుడైనా చేసినప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో, చూసారు కదా, ఈజీగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, నాలాంటి వాళ్ళు ఉంటే కనుక. సో, మన ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో చాలా ఈజీ కర్రీస్ ఉంటాయి, సింపుల్గా. సో, ఎప్పుడైనా మన ఛానల్ చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, చూసారు కదా, సింపుల్గా పాయసం ఎలా చేయాలో నేనైతే నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో, మొత్తానికి పాయసం అయిపోయిన తర్వాత మా చిట్టల్లి ముద్దుగా తింటుంది. సో, ఇదన్నట్టు సంగతి. సో, తీయని సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది కదా. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.